దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు 9వ తరగతి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఒకే చోట డెవలప్మెంట్ అయితే మళ్ళా రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆలోచించాడు. కాబట్టి 3 రాజధానులు ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్ని చోట్ల డెవలప్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి జరుగుతున్నాయి. ఆయన ఆలోచనని వీటి ఆలోచించి ఆ విధంగా ఏర్పాటు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కూడా వాళ్ళకి సహకారం ఇవ్వకుండా ఉన్నదాన్ని తరలించి అమరావతిలోనే అన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఈరోజు చేస్తాడు. గతంలో నేను కూడా చాలా మంది లాయర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, చాలా మంది కూడా ఆ రోజు హైకోర్టు ఇక్కడ తీసుకొస్తానంటే ఆ రోజుల్లో సంతోషపడే పరిస్థితి ఉన్నా ఈరోజు బెంచ్ ఇస్తామంటేనే సంతోషపడే పరిస్థితిలో ఉన్నారంటే ఇది ఎంత ఏ విధంగా ఈరోజు ముందు పోతాం మీరు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతాను. ఎందుకంటే ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది, దాంతోపాటు అన్ని విధాలుగా ఇది కూడా బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తే ఈరోజు బెంచ్ ఇస్తా అంటాడు. అంటే బెంచ్ తీసుకొని మీరు ఉండండి ఎంతవరకే కానీ హైకోర్టు ఇచ్చే పరిస్థితి అని చెప్పే విధంగా ఆయన చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను. మరి ఈ విధంగా ఈరోజు రాయలసీమ ప్రాంతం వెనకబడిన ప్రాంతం కాబట్టి మీరు కూడా రాయలసీమ వాసిగా ఈరోజు అన్ని విధాలుగా ముందు తీసుకునే బాధ్యత మీ ముందుగా ఉందని కూడా మీరు గమనించాలా. ఏదన్నా ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అందరికీ అన్ని విధాలుగా సమానంగా చూడాలి మేమంతా కూడా అని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాను. ఒక్క అమరావతినే దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అనుకోకుండా అకాల వర్షాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ విధంగా జలమయమైందో మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితి ఉందన్న ఉద్దేశంతోనే గతంలో అప్పుడు కమిటీ వాళ్ళంతా కూడా ఇక్కడ రాజధాని సరిపోదని చెప్పేసి ఉద్దేశం కూడా చెప్పడం జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తాం. అందుకే ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించాలా. ఒక అమరావతి కాకుండా 3 రాజధానులు ఏర్పాటు చేసి 3 డెవలప్మెంట్ చేస్తే మీకే మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు, అమలులోకి రాలేదు. ఎందుకంటే కరోనా వచ్చింది, కరోనాలో 2 years గడిచిపోయింది. తర్వాత ఏదో రకంగా అడ్డంకుల వల్ల ఆయన చేయలేకపోయినాడు. కాబట్టి మీరైనా చేసి 3 రాజధానులు చేస్తే మీకు మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పేద ప్రజలకి అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి కూడా నేను ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలా. రైతుల పరంగా కూడా గట్టిగా మీరు సహకారం ఇవ్వాలా. అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకునే బాధ్యత తీసుకునే పరిస్థితి ఉన్నారు అని అనుకుంటా ఉన్నాం. మీరు చేస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో 6 నెలలు అయింది కాబట్టి ఏ విధంగా కూడా ఈరోజు ఎక్కడ కనపడటం లేదు. అందుకే దయచేసి అందరూ కూడా ఆలోచించి రైతులు కూడా చెప్తాను, అందరూ ప్రతి మనిషి ఆలోచించాల. విద్యార్థులు తర్వాత మేధావులు ప్రతి వారు కూడా ఆలోచించి ఈరోజు ఈ రాష్ట్రం ఎట్టుపోతుందని చెప్పేసి కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి ఏదన్నా కూడా మీరు ఆలోచనతోనే ఆ రోజుల్లో మీరంతా కూడా మళ్ళా చంద్రబాబు కావాలని చెప్పేసి మార్పు కావాలని చెప్పేసి ఉద్దేశంతో మార్పు తీసుకొచ్చిన పరిస్థితి ప్రజలే చేశారు. కాబట్టి మళ్ళా మీరు ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపుగా గతంలో కూడా పెన్షన్లు చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలకి వయసు అయిన వాళ్ళకి అంటే దాదాపుగా ఇంట్లో కొడుకులు చూడరని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో సపరేట్గా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి చేసినారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే సర్వేలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే భారం ఎక్కువైపోయిందని చెప్పి ఆయన తెలుసు. ఎందుకంటే 4,000 రూపాయలు పెన్షన్ భారం అయిపోయింది. దాంతోపాటు ఏ రకంగా కూడా మనం ఇవ్వలేమని చెప్పేసి ఆలోచించాడు. కాబట్టి పెన్షన్ కూడా తగ్గించి చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అంటే ప్రతి వారు ఆశపడ్డాడు. ఎందుకంటే 50 ఏళ్ళ పెన్షన్ వస్తే సంతోషంగా ఉంటాం, మా బతుకే మేము బతుకుతామని చెప్పేసి ఆలోచించిన పరిస్థితుల్లో చాలామంది పేద కుటుంబాలు కూడా ఆలోచిస్తాయి. ఆ పరిస్థితిలో ఈరోజు అన్నీ కూడా అడియాశలు అయిపోయాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇలాంటి పరిస్థితిని గమనించాలని ప్రచారం చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా రైతు భరోసాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఎలాంటి సమస్య లేకుండా రైతుల గ్రామాల్లోనే అన్ని విధాలుగా విత్తనాలు కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైనా కావాలన్నా రైతులకు అక్కడే అందించే పరిస్థితి
ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే నేను చెప్పిన ప్రకారంగా గ్రామాల్లో సెక్రటరియట్ ఏర్పాటు చేస్తాను. సెక్రటరియట్ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని విధాలుగా ప్రజలకి బాధ్యత ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటూ వాళ్ళు కూడా ఎలాంటి సమస్య లేకుండా చేసే పరిస్థితి కూడా చేశాడు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఈరోజు పెన్షన్లు ఇవ్వాలంటే ఈరోజు ఎంత ఇబ్బంది పడతా ఉన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కనపడతా ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఈరోజు రేపు చేసే కార్యక్రమానికి అంటే ఎల్లుండి చేసే కార్యక్రమానికి ప్రతి వారం మద్దతు తెలపాలని చెప్పి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా రైతుల పరంగా ప్రజల పరంగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు 13వ తారీఖు జరిగే కార్యక్రమానికి ఇక్కడ ప్రతి వారం కూడా మన నియోజకవర్గం నుంచి కూడా చాలామంది రైతులు కూడా రావాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏదన్నా కూడా మీరు వచ్చి సహకరించి ఈ రేపు జరగబోయే ధర్నాకి అందరూ కూడా సహకరించి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. అందరూ కూడా దీని ద్వారా మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తాను. అందరూ కూడా మీరంతా వచ్చి పెద్ద ఎత్తున వచ్చి సహకరించాలని చెప్పేసి మరోసారి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం.